ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, భద్రత, సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించడంతో పాటు ప్రజలకు మేలు చేసే పథకాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలన్న నిర్ణయం. పునర్విభజన చట్టంలో అమరావతి పేరును అధికారికంగా చేర్చాలన్న ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో చోటు చేసుకున్న అస్పష్టతలకు తెరపడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రాజధాని పరిధిలోని కొన్ని ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులకు కూడా అనుమతి మంజూరు చేశారు. ఇది అమరావతిలో భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా మహిళల సాధికారత, రైతుల అభ్యున్నతికి దోహదపడే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాలు రాష్ట్రంలోని లక్షల కుటుంబాలకు ప్రత్యక్ష లాభాలను అందించనున్నాయి. మాతృత్వాన్ని గౌరవించే తల్లికి వందనం ద్వారా గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహారం లాంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఆర్థిక భద్రత పెంచనున్నారు. ఏపీ పర్యాటకాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు మెగా ఈవెంట్స్ నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాల పరిరక్షణతో పాటు వాటిని పర్యాటక హబ్లుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా రాష్ట్రానికి రాబోయే కాలంలో భారీగా విదేశీ పర్యాటక ఆదాయం లభించే అవకాశం ఉంది. శహరీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ శాఖ పరిధిలో 281 పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. వీటి ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగవడం తథ్యం. డ్రైనేజ్, రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, తాగునీటి సరఫరా వంటి రంగాల్లో ఈ ప్రాజెక్టులు అమలవుతాయి. 2019లో గత ప్రభుత్వం ఆమోదించిన, కేంద్రం వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.